కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి గురువు యోగ్యత లేదు, శనీశ్వరుడు యోగ్యత లేదు. ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారంలో అభివృద్ధి లేకుండా, విద్యయందు ఆటంకాలు, ఆశించిన ర్యాంకులు రాకుండా, ఉద్యోగ నష్టం, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. అవకాశాలు చేతిదాకా వచ్చి దారిపోతూ ఉంటాయి. చేయి పనుల ఏది తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. మీ మంచి పేరైతే ఏదైతే ఉంటుందో అది దెబ్బతినే అవకాశం. రాని బాకీలు ఏవైతే ఉంటాయో అవి వివాదం అవుతూ ఉంటాయట. రైతులకు పంట ఆదాయం ఆలస్యం అవుతుంది. న్యాయవృత్తి గలవారు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయాలు కలుగుతూ ఉంటాయి. చిల్లర తగాదాలు ఎక్కువ అవుతుంటాయి. మానసిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయం ఎవరైతే ఉంటారో వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అపనిందలు పడే అవకాశం ఉంటుంది. నమ్మిన వాడు దూరం పోవుట, ఇలాంటివి కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంభవిస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి సుందరకాండ పారాయణమైన ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్రం చేసినా కానీ కాస్త మేలు కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం పూర్తిగా బాగలేదు. మకర రాశి వారి యొక్క ఫలితం. మకర రాశి జో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అనే అక్షరాలకు మకర రాశి. ఈ మకర రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కీర్తి, అధికారం, ప్రతిష్ట, ధనం, వీటి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. తన కీర్తి రావాలి అని ఎవరితో స్నేహం చేయరట. నిర్మలంగా మనస్తుంటుంది. కపటం లేక జీవిస్తారు. యథార్థవాదు. సంఘమందు గౌరవం కాపాడుకుంటారు. కష్టజీవిగా ఉంటారు మకర రాశి వారు. ఈ రాశి వారికి శనేశ్వరుడు 3 గురువు 7 ఉన్నాడు. అంతా శుభయోగమే అంటున్నారు ఈ యొక్క మకర రాశి వారికి. మకర రాశి వారికి వివాహాలు, శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులతో కలయిక, అన్నదమ్ములతో కూడుట, సంఘమందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, కొత్త వారి పరిచయం, రావలసిన ధనం అందుతుంది. పెద్ద మొత్తం కూడా ధన సహాయం అందే అవకాశం ఉందట. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అనుకున్న పనులు అడావిడిగా సాగుతాయి. వివాదాలు ఏవైతే ఉంటే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ కార్యాల్లో పనులు అనుకూలమవుతాయి. తన సమర్థకు గుర్తింపు లభిస్తుందట. మంచి ఉద్యోగము, ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది. వీరి ఆనందానికి అవధులు ఉంటాయట. ఉపయుక్తమైన ప్రయాణాలు బలవంతంగా చేస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వాడు కూడా సంతోషంగా ఉంటారు. పాత సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోతాయి. పెద్దల యందు గౌరవము, కుటుంబ వ్యక్తులతో తీర్థయాత్రలు, తల్లిదండ్రుల సేవ, ఇవన్నీ కూడా మకర రాశి వారు చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి ఈ సంవత్సరము అన్నింటిలో యోగ్యముగా ఉంది. కుంభరాశి వారి యొక్క ఫలితం. గు, గే, గో, సా, సి, సు, తే, సో, ద ఈ యొక్క అక్షరాలకు కుంభరాశి. ఈ కుంభరాశి మృదు స్వభావం, దయా, వినయంగా ఉంటారు. మధుర వాక్కులుగా ఉంటాయి. విఘ్నాలన్నింటినీ దాటి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఒంటరితనం ఉన్నా కానీ కష్టపడరు. వ్యక్తుల యొక్క అయిష్టత ఉండదు, ద్వేషం ఉండదు. ఉత్సాహంగా కాలం గడుపుతారు ఈ కుంభరాశి వారు. కుంభరాశి వారికి 5వ స్థానంలో 6వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానంలో గురువు మొదలున్నాడు. ఆ తర్వాత 6వ స్థానంలోకి వస్తూ ఉంటాడు. శనేశ్వరుడు కూడా రెండే దశకు వచ్చాడు కాబట్టి కాస్త బాగా పెడతాడు తప్ప వీళ్ళకంతా గురువు యొక్క అనుగ్రహం వల్ల మిశ్రమ ఫలితం కంటే శుభ ఫలితం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారికి. మంచి వారితో స్నేహం చేస్తారు. ప్రయాణ లాభాలు ఉన్నాయి. సంఘమందు గౌరవము, విందు వినోదాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో వివాహాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఇంటి యందు సంతోషము, ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎంచుకుంటారట. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, డాక్టర్లకు, న్యాయవాదులకు కూడా వృద్ధి అనేది ఉంటుంది. యువకాల అనుకూలత ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. సకాలంలో పనులు నెరవేరుతూ ఉంటాయి.